నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మరెన్నో విజయాలకు ఇది తొలి మెట్టు. బలగం చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు. ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ, 30 లక్షల రూపాయలతో దొంగలు పరార్. స్టేట్ లీగల్ అథారిటీ ఆదేశాలు, యాంటీ డ్రగ్స్ పై జడ్జీల అవగాహన ర్యాలీ. తాజ్మహల్లో గంగాజలం, వివాదాస్పదంగా మారిన ఘటన. హైదరాబాద్లో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కించుకున్న బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న నా సోదరుడు వేణు ఎల్దండకు అభినందనలు తెలిపారు. బలగం సినిమాలో అద్భుత నటనకు, అద్భుతమైన పనితీరుకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు దక్కించుకున్నారని పేర్కొన్నారు. మున్ముందు మరెన్నో విజయాలకు ఇది తొలి మెట్టు అని అభివర్ణించారు. ఈ మధ్యకాలంలో కేటుగాళ్లు మాస్టర్ మైండ్తో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం రామ్నగర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి అందులో ఉన్న 30 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు రాత్రి సుమారు 2:45 సమయంలో అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియ వ్యక్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించినారు. దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏజెన్సీతో, గ్యాస్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకొని విచారించి దీన్ని కేసు పాత్ర చేస్తాం. ఇప్పుడు మన యూనిటీగా ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ కావాల్సి ఉంది. అరౌండ్ 29 lakhs అని వాళ్ళ ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోలేదు. సెక్యూరిటీ ఏటీఎం బ్యాంక్ వాళ్ళని అరేంజ్ చేయలేదు. అలారం సిస్టమ్ అయితే ఉంది. అలారం కూడా మనకు అలర్ట్ చేసింది. పల్నాడు జిల్లా లీగల్ అథారిటీ అండ్ స్టేట్ లీగల్ అథారిటీ ఆదేశాల మేరకు ఈరోజు నరసరావుపేటలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ సత్యశ్రీ మాట్లాడుతూ, నరసరావుపేటలో గడిచిన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో యాంటీ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన సంగతిని వెల్లడించారు. ప్రజలందరికీ భరోసా కల్పించడం మా జ్యుడిషియరీగా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ ఆల్సో డైరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మమ్మల్ని వాళ్ళ యాంటీ ర్యాగింగ్ మీద ర్యాలీ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే దురదృష్టవశాత్తు అండు ఇన్సిడెంట్ కాలేజ్లో జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా నర్సరావుపేట మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అలాగే నర్సరావుపేట అనే కాదు, దేశం మొత్తం కూడా చూసి దాని మీద చాలా స్పందనలు కూడా వచ్చినాయి. మొన్న నేను కాలేజీకి కూడా వెళ్ళి ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి, ఒక క్యాంప్ కూడా కండక్ట్ చేసి, అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చాము. దాని ఉద్దేశించి కూడా ఇవాళ బాధితులు కూడా, మేడం అన్నట్టు బాధితులు కూడా ముందుకు వచ్చి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎవరు కూడా వచ్చి నోరిప్పట్లేదు. అయినప్పటికీ కూడా విక్టిమ్ ఎవరైతే హెరాస్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆ ర్యాలీకి సంబంధించింది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడం, పేరెంట్స్ అందరికీ కూడా భరోసాను కలిగించడం. మెయిన్ గా పేరెంట్స్ అందరికీ అవగాహన కలిగించి, భరోసాను కలిగించి, అండ్ మేము ఉన్నాము, జ్యుడిషియరీ వైపు నుండి కూడా, పోలీస్ వైపు నుండి కూడా మేము ఉన్నాము, అలాంటివి ఏమైనా జరిగితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం మాకు పైనుండి ఆదేశాలు రావటం మూలాన సమాజం అందరికీ కూడా జ్యుడిషియరీ, పోలీస్ అందరూ కూడా ఉన్నాము అని చెప్పడానికి కోసం, భరోసాని ఇవ్వటం కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీని గమనించి ఈ ర్యాలీ ఉద్దేశం ఆబ్జెక్ట్ ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఆగ్రాలోని తాజ్ మహల్లో శనివారం జరిగిన ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. ఇద్దరు యువకులు ప్లాస్టిక్ సీసాలతో నీళ్లు తీసుకొచ్చి తాజ్ మహల్లోని ప్రధాన సమాధి ఉన్న సెలార్ వద్ద పోశారు. దీంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వినేష్ చౌదరి, శ్యామ్ కుమార్ అనే ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా తమ సభ్యులు తేజో మహాలయలో గంగా జలాన్ని సమర్పించినట్లు ఆల్ ఇండియా హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ ప్రకటించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.